జాతి జవసత్వాలను పీల్చి పిప్పి చేస్తున్న అవినీతిని అంతమొందించడానికి అన్నాకు బాసటగా యావత్ భారతమంతా ఒక్కటే కదిలి వస్తోంది. మరి ఇదే అంశంపై ఓ సినిమాను రూపొందిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులను కళ్లకు కడితే ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుంది? ఆ సాహసం ఎవరు చేయగలరు? ఆ ప్రయత్నమే చేయబోతున్నారు సంచలన డైరెక్టర్ శంకర్. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుక్కునే దశకు దిగదార్చారు. దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని? ఎలా? అక్కడ లంచం లేదు. సినిమా వ్యక్తి సమాజ జీవనానికి ప్రతిరూపం. గతంలో సామాజిక కట్టుబాట్లు, వివక్ష, దోపిడీ వంటి అంశాలతో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రజల్లో చెరగని ముద్రను వేశాయి. ఇలాంటి స్ఫూర్తిదాయక చిత్రాల్ని నిర్మించడంలో అద్భుతాలు సృష్టించిన దర్శకుడు శంకర్. అవినీతి, లంచగొండితనం లాంటి వ్యవస్థీకృత లోపాలపై సినిమా అస్త్రాన్ని సంధించిన ఈ మేటి దర్శకుడు అన్నా హజారే పోరాటంపై సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగుభూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్ల. మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం? తొలి చిత్రం జెంటిల్మెన్ నుంచి నిన్నటి శివాజీ వరకు ఎన్నో సందేశాత్మక చిత్రాల్ని నిర్మించి విజయం సాధించిన ఏకైక దర్శకుడు శంకర్. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అక్రమాలను తన సినిమాల ద్వారా కడిగి పారేయగల సమర్థుడతడు. కళాశాల ఫీజుల కోసం పోరాడే అంశంతో తెరకెక్కించిన తొలి సినిమా జెంటిల్మెన్ ఘన విజయం సాధించింది. ఎవరు కదలకూడదు, కదిలితే ఒకే నొక్కు. ఈ స్విచ్ నొక్కానంటే నెక్స్ట్ సెకండ్ మీ ప్రియమైన ముఖ్యమంత్రి పీస్ అయిపోతాడు. నాకు కావాల్సింది ముఖ్యమంత్రి ప్రాణం కాదు, ఆ బాక్స్ లో ఉన్న డబ్బు. నేను ఆ బాక్స్ తో బయటికి వెళ్లే వరకు ఎవరో కదలకూడదు. కదిలితే ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ పీస్ అయిపోతారు. కదిలితే పేల్చేస్తాను. కళ్ల ముందు జరిగే అన్యాయాల్ని తనదైన రీతిలో తెరకెక్కించడంలో శంకర్ది అందవేసిన చెయ్యి. ఒకే ఒక్కడు చిత్రం ద్వారా ప్రభుత్వాల అవినీతిని, పాలనలోని డొల్లతనాన్ని ప్రజల ముందుంచాడు. అందులోని ఒక్కరోజు ముఖ్యమంత్రి పాత్ర దేశ పరిస్థితుల్ని ఆవిష్కరించింది. హలో, నేను వార్డుపై వినాయకరావునండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగ లేట్ గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ పెట్టారండి. అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. డాక్టర్ పేరేంటి? సోమసుందర గారండి. వినాయకరావు, మీ హాస్పిటల్కి ఇప్పుడు ఫ్యాక్స్ వస్తుంది. అది తీసుకెళ్లి మీ డాక్టర్ గారికి ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదు, క్లినిక్ లోనే ఉండమని సీఎం చెప్పారని వెళ్ళి చెప్పు. సార్, వెంటనే ఆ పేషెంట్ ని ఇంకో డాక్టర్ ని చూడమని చెప్పండి. ఓకే సార్. అవినీతి నేపథ్యంతో తీసిన భారతీయుడు సినిమా చరిత్ర సృష్టించింది. లంచాలు మేసేవాడు కొడుకైనా మరొకడైనా తనకు ఒకటేననే విధంగా అసలైన భారతీయుణ్ణి సీనియర్ కమల్ హాసన్ పాత్ర ద్వారా చూపెట్టాడు. స్వాతంత్ర్యమంటే జెండా ఎగురవేయడం, చాక్లెట్లు పంచడమేనా అని ప్రశ్నించిన సన్నివేశం దేశం తీరుకు అద్దం పట్టింది. ఆనాడు పోరాడి తెల్ల దొరలని కలుపు మొక్కల్ని పీకి పారేసి తరిమి కొట్టాం. ఈనాడు పచ్చని స్వతంత్ర భారతికి లంచాల చిచ్చు పెట్టి స్వార్థ ప్రభుత్వోద్యోగులు కలుపు మొక్కలుగా తయారయ్యారు. ఆ చిచ్చు చల్లార్చాలంటే కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. నీతి, నిజాయితీ, వైష్ణవజనతో సారే జహాసి అచ్చా, స్వాతంత్ర దినం రోజు చాక్లెట్లు పంచడం, జై హింద్, ఇవన్నీ వృధా. ఇప్పుడు కావాల్సింది ఒకే ఆయుధం, భయం, శిక్షా భయం.
మరణ భయం, అదే నా ఆయుధం. ఆ తరువాత వచ్చిన అపరిచితుడు సినిమా ఒక ప్రభంజనంగా నిలిచింది. పంచ్ డైలాగులతో ఏ ఒక్కరికి బాధ్యత లేదా అంటూ ప్రజల క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎండగట్టాడు. హక్కుల కోసం పోరాడే పౌరులు తమ విధులు బాధ్యతల్ని ఏ విధంగా మర్చిపోతున్నారో అద్భుతంగా చూపించాడు. రోడ్లో ఇలా ఉమ్మేయటం తప్పు. ఏం భోజనం అయ్యా ఇది? ఇదిగో బస్తాలు. ఏమిటి బ్రేక్ఫాస్ట్ తయారు చేయటం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. నువ్వు ఒక్కడివి ఈ లోకాన్ని మార్చలేవురా. ఓ మంచి పని చేయడానికి ఎన్నెన్ని అడ్డంకులు శివాజీలో రజనీ పాత్ర ద్వారా చూపారు. విద్యాలయాలు స్థాపించడానికి, ఆస్పత్రులు నిర్మించడానికి ఎవరెవరికి ఎంతెంత చేతులు తడపాలో కళ్లకు కట్టారు. అధికారం మారితే ప్రభుత్వాలు తమకు అనుకూలమైన జీవోలు ఎలా జారీ చేస్తాయో చూపిన వైనం అద్భుతం. నల్ల డబ్బు విదేశాల నుంచి భారత్ కు ఏ విధంగా తిరిగొస్తుందో వెండితెరపై సాక్షాత్కరింపజేశాడు. మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూరర్. ఇదే నా ఊరు. అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టాను. ఒక మా జిల్లాలోనే 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. నేను చెప్పినట్టు చేస్తే ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. మీ వారు ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసా మీకు? ఇలా వ్యవస్థాగత లోటుపాట్లను వెండితెరపై చూపెట్టిన శంకర్ అవినీతిపై సమర సంఘం పూరిస్తున్న అన్నా హజారే పోరాటాన్ని ఎలా తెరకెక్కిస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. ఏ ఏ పాత్రల ద్వారా ఎవరెవరిని ఉతికి ఆరేస్తారన్నదే ఉత్కంఠ రేకెత్తించే అంశం. ప్రస్తుతం హిందీ 3 Idiots ను తమిళంలో పునర్నిర్మిస్తున్న శంకర్ అనంతరం ఈ సినిమానే తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, రైల్వే టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం 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 లంచం. ఇక మీద ఎవడైనా గవర్నమెంట్ ఆఫీసులో లంచం అని నోరెత్తితే చంపుతాను. లంచం ఇచ్చినా చంపుతాను. లంచం ఇవ్వలేదని పని జాప్యం చేసినా చంపుతాను.